తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ బీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మంత్రులు ఎవరికి తోచినట్లు వారు వ్యవహరిస్తూ రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారని విమర్శించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ, సింగరేణి, యంగ్ ఇండియా స్కూల్స్ కాంట్రాక్టుల కేటాయింపులు, రిటైర్డ్ అధికారుల నియామకాలు, ఆంధ్ర గుత్తేదారులకు అడ్వాన్సులు వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అవినీతి వ్యవహారాలపై త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడతానని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమ, బంధం, అనుబంధాలు ఎంత గట్టివో కూడా కొన్ని ఉదాహరణలు నేను చెప్తా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నదో, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు మంత్రులు ఆ డిపార్ట్మెంట్కి రాజులాగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్ర ఖజానాతో పాటు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవడమే కాదు, ధ్వంసం చేస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. ముందుగా నేను ముఖ్యమంత్రి గారిని 2 ప్రశ్నలు అడుగుతాను. ఈ రాష్ట్రంలో మీరు అపాయింట్ చేసినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ ఎవరు? మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ నరసింహారెడ్డి ఒక కన్ఫర్ట్ అయ్యి